వారం రాత్రి మన సహోదరులు పెద్దిరాజు గారు గృహమునందు కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకుని ఉంటుండగా గత బుధవారము వారి గృహంలో కూడికను బట్టి అక్కడ ఆగినాము. దేవుడు ఈ రాత్రి ఆయన పాదాల చెంతన బైబిల్ని ధ్యానించటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ మనము న్యాయాధిపతుల గ్రంథములో నుండి కొన్ని వాక్య సత్యాలు నేర్చుకుంటూ వస్తున్నాము. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనాన్ని, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకొని ఈ దినాన్ని వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8:26 వచనం, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పోవు మార్గమును కలుసుకొని కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. కాలేబు కిర్యతెస్పెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు ఈ బుధవారము బైబిల్ ధ్యాన కూడిక యందు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు మేము చదువుకున్న లేఖన భాగములలో నుండి మీ పరలోక సత్యాన్ని మాకు వెల్లడిపరిచి వినగల చెవును, గ్రహింపగల హృదయమును దయచేయండి. మీ మరుగుబాటును బయలుపరుచుకోండి. మీ సేవకుని ద్వారా మీ సన్నిధి అనుభవం మాకు దయచేయండి. మా తండ్రి, ఈ రాత్రి మీరిచ్చే వాక్యం అంతా మా అందరి హృదయాలలో గుచ్చి నూరంతులుగా ఫలింపచేయండి. వాక్యం పట్ల మాకు ఆసక్తిని ఎక్కువగా పెంచండి. వినగల చెవుతో, గ్రహింపగల హృదయంతో మీ వాక్యాన్ని మరింత లోతుగా ధ్యానించుకునే భాగ్యము మీరే మాకు అనుగ్రహించి నడిపించుమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథములో నుండి మనము యెహోషువను గురించి కొంతవరకు మనం తెలుసుకొని ఉన్నాము. యెహోషువ కాలములో దేవుణ్ణి ఎరుగని తరము ఒకటి వచ్చిందని, వారిని బట్టే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథములో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ వచ్చినవని ఇలా తెలుసుకొనుటకు గత బుధవారము అంటే ముందుటి బుధవారపు దినాన్ని మనము అన్వేషణ చేసినామండి. ఈ రాత్రి మన అంశము ఏమిటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. 12వ వచనం, కాలేబు. యెహోషువ మృతి పొందిన తరువాత జరిగిన సందర్భాలు న్యాయాధిపతుల గ్రంథములో తెలుసుకొనబోతున్నాము. కాబట్టి ఈరోజు మనం యెహోషువని గురించి కూడా తెలుసుకోవాలి, కాలేబుని గురించి కూడా తెలుసుకోవాలి. కాలేబు అనే మాటనకు అర్థము
పరక్రమశాలి అని అర్థం. కాలేబను మాటనకు పరక్రమశాలి. బైబిల్ గ్రంథములో ఇంచుమించుగా 3 కాలేబులు కనబడుతున్నారు. ఇక్కడ కనబడుతున్న కాలేబు యోపన్నే కుమారుడైన కాలేబు. ఈ కాలేబు మోషే కాలములో, యెహోషువ కాలములో బహుగా వర్ధిల్లినవాడు. కాలేబులో మంచి గుణలక్షణాలు ఉన్నాయి. ఈ రాత్రి కొద్దిమట్టికి తెలుసుకుందాము. ప్రభు చిత్తమైతే వచ్చే తరగతుల్లో కూడా తెలుసుకుందామండి. కాలేబు అనగా పరక్రమశాలి. అయితే ఈ కాలేబు మనకేమని నేర్పుతున్నాడు? ఆత్మ సంబంధమైన పరక్రమవంతులుగా మనము ఉండాలని ఈ రాత్రి ఆయన మనకు నేర్పుతూ ఉన్నాడు. కాలేబు ఆత్మ సంబంధి. కాలేబు ప్రభువైన దేవుని యందు మంచి మనస్సాక్షితో సేవించినవాడు. కాలేబును బట్టి ప్రభువైన యేసుక్రీస్తులో మనము ఆత్మ సంబంధమైన బలము పరక్రమముతో ఉండవలసిన వారమే. అపోస్తలులు 8:26 ముందుగా మనం చదువుకున్నాం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పోవు మార్గమును కలుసుకొనుమని ఫిలిప్పుతో చెప్పగా, సువార్తికుడైన ఫిలిప్పు ఆత్మ సంబంధమైన పరక్రమశాలి. పరిశుద్ధాత్ముడు అతన్ని ప్రేరేపించగా అతడు గాజాకు పోవు మార్గమున ఆ హైవే దగ్గరికి ప్రభు ఆత్మచేత వెళ్ళినాడు. సువార్త ప్రకటన చేయటంలో, సువార్తకు సహకరించటంలో, ప్రభు కార్యాలు చేయటంలో మనం ఆత్మపూర్ణతతో పరక్రమవంతులుగా ఉండాలి. ఏ విషయములోనైనాను బలహీనులుగా ఉండొచ్చేమో కానీ ఆత్మ సంబంధమైన దేవుని కార్యాలు దగ్గర బలహీనులుగా ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలు సేవకులకు వెనకాల ఉండి, సేవ చేసే సేవకులకు సపోర్టుగా ఉండి ప్రభు పని జరిగించాలి. ఈ కాలేబు అదే తత్వంతో ఉన్నవాడు. దేవుడు తనకిచ్చిన ఆత్మ పరిమాణము చొప్పున చక్కగా వినయముగా వారి ఎదుట పనిచేసినాడు. ఈ దినాన్ని కాలేబులు సంఘాలలో ఉండాలి. కాలేబు తను తాను హెచ్చించుకున్నవాడు కాదు. తానే గొప్ప నాయకుడు అయిపోవాలనుకున్నవాడు కాదు. మోషే చెప్పినట్లుగా అహరోను మోషే ఏదైతే చెప్పినారో ఆ మాటలకు విధేయులుగా ఉండి చక్కనైన రీతిగా కాలేబు నడిచినట్లుగా కాలేబు జీవితంలో మనం తెలుసుకొనబోతూ ఉన్నామండి. ఒకడు దేవుని ఆత్మతో ఉన్నప్పుడు దేవునికి విధేయుడుగా ఉంటాడు. ఒకడు దేవుని ఆత్మ కాకుండా చంచలత్వమైన ఆత్మను పొందుకుంటే తను మాత్రమే గొప్పవాడుగా ఉండాలని, తనే చెయ్యాలని ఆలోచనతోటుండి ఆత్మ నడిపింపుకు వేరైపోతాడు. కాబట్టి కాలేబు ఆత్మ సంబంధమైన పరక్రమమైన కలిగినటువంటి వాడు.
ఈ రాత్రి కాలేబుని గురించి మనము ఆలోచన చేసుకుంటున్నాము. అపోస్తులు కార్యముల గ్రంథం అండి 17-16 వచనములో అపోస్తులుడైన పౌల్ని ఈ రీతిగా చూడగలుగుతున్నాము. 17వ అధ్యాయము 16వ వచనమండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. అపోస్తులుడైన పౌలులో ఆత్మ సంబంధమైన పౌరుషం ఉంది. అపోస్తులుడైన పౌలులో ఆత్మ సంబంధమైన పరాక్రమం ఉంది. నాకెందుకులే అనుకునేవాడు కాదు. ఇతరులు నశించిపోతున్నప్పుడు వారిని రక్షణలోనికి నడిపించటంలో తన ఆత్మ పరితాపము పొందనంత దుఃఖముతో ఉన్నవాడుగా చూస్తున్నాము. కాబట్టి తన ఆత్మ పరితాపము పట్టలేకపోయేనంటే అతనులో అంత దుఃఖము కలిగింది. కాబట్టి ఆత్మ పూర్ణతతోటి వారు మధ్యకు ఏథెన్సు వారి మధ్యకు వెళ్ళి ఎక్కడ సువార్త చెప్పటానికి ఆస్కారం ఉంటుందో చూసుకొని వారు తెలియబడని దేవునికి మందిరమని రాసిన చోటుకు వెళ్ళి అక్కడ నుండి రక్షణ సువార్తను ప్రకటించి అనేకులను ప్రభువైన యేసుక్రీస్తులోనికి నడిపించినాడు. ఇది దేవుడు కోరుకునే పరాక్రమము, దేవుడు కోరుకునే బలము. కొందరు బలం ఎలా ఉంటుందో చెప్పండి, ఈ బలంగా ఉపయోగించుకోరు. దేవునికి ఆ రక్షణ పొందుకుని ఆత్మలు వచ్చేటట్లుగా ఉపయోగించరు, వాదోపోదాలకి పోయేవారుగా ఉంటారు. కాబట్టి పౌలు గారు అందరూ నశించిపోవుట అతని ఆత్మ పరితాపము పట్టలేదు. కాబట్టి ఆత్మ పరాక్రమం కలిగినటువంటి పౌలు గారు. కాలేబుని గురించి మనము న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో కాలేబు అనే మాట చదువుకున్నాం. కాలేబు యెహోషువ 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోషువ. ఇక మనకు 1వ అధ్యాయము 1వ వచనం తెలుసు. యెహోషువ మృతి పొందిన తరువాత యెహోషువను గురించి చాలా సత్యాలు మనం నేర్చుకోవటము జరిగిందండి. కాలేబ్ అనే మాటకు అర్థం పరాక్రమశాలి అనే మాట ఇప్పుడే తెలుసుకున్నాము. దాని మీద పాఠము మనం నేర్చుకున్నాము. రెండవది, కాలేబు ఇశ్రాయేలీలలో ముఖ్యుడుగా ఉన్నాడండి. ఇశ్రాయేలీలలో ముఖ్యుడుగా ఉన్నాడు, ప్రధానుడుగా ఉన్నాడు. ఒక మంచి వ్యక్తిత్వము కలిగిన వాడు కాలేబు. కాలేబు ఒంటరిగా ఉన్నవాడు కాదు. కాలేబు యెహోషువతో కలిసి ఉన్నవాడు. 133వ కీర్తన మనందరికీ చెప్పేది అదే కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. రైట్, ఆ రీతిగా వారు కలిసి పనిచేసినారు. అపోస్తలుడైన పౌలు కలిసి పనిచేసినారు. ఈ దినాన్న సంఘాలు అలాగున్నాయా? కలవటానికి వీరు లేదంటున్నారు. అట్లయితే దేవుని ఆత్మకార్యము కాదు, దేవుని నడిపింపు కాదు. కలిసి పని చేయాలన్న తాత్పర్యము పరిశుద్ధాత్ముడు పెట్టినాడు. ఆ నడిపింపులో ఉండాలి. అలా నడిస్తే పరలోకానికి వెళ్తాం. అలా నడకపోతే ఆగిపోవటానికి ఆస్కారం ఉంది.
కాలేబు జీవితం అంతా కూడా మనం పరిశోధించి తెలుసుకొనబోతున్నాము. ఇక చూడండి, కాలేబుని గురించి ఇశ్రాయేలీయులలో ముఖ్యుడు ఎలా ముఖ్యుడయ్యాడు? సంఖ్యాకాండము 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 తీయండి మీరు కూడా. 13వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించు చూచుటకు నీవు మనుషులను పంపుము. వారు పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు అక్కడ ఆగండి. 12 గోత్రాలలో నుండి 12 పంపాలి. కానానును ఏగు చూడటానికి కానాను భూభాగాన్ని స్వాధీనం చేసుకొనుటకు పంపవలెను అన్నారు. ఇది మనము ద్వితోపదేశకాండము, సంఖ్యాకాండము, సంగతులన్నీ ధ్యానిస్తే ముందుగా ఆ కానాను గోడలు ఎలాగున్నాయి, మనుషులు ఎలాగున్నారు, ఆ ప్రాంతం ఎలాగున్నది చూసి వచ్చిన తర్వాత మనము వెళ్ళాలన్న ఆలోచన మాత్రం ఆ మనుషుల్లోకి వచ్చింది కానీ దేవుడిచ్చింది కాదు. ఒక్కొక్కసారి దేవుని నిర్ణయాలకు వ్యతిరేకంగా మన నిర్ణయాలు ఉంటాయి. దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా మన ఆలోచనలు ఉంటాయి. ఇందులో మనము జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రభు చిత్తం ప్రకారంగా ప్రతిదీ కూడా చేయవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మోషేకు ప్రభు చెప్తూ ఉన్నాడు, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఈ మాట ఎవరిది? దేవుని మాట. దేవుని మాట ప్రకారంగా ఇశ్రాయేలులు 12 గోత్రాలలో ముఖ్యులైన వారిలో ఒక్కడిని ఎన్నుకొని 12 గోత్రాలకి 12 మందిని మాత్రమే పంపాలని దేవుని యొక్క నిర్ణయము. ఇట్లా చూసుకున్నప్పుడు 6వ వచనం చూడండి. 6వ వచనం, యోదా గోత్రమునకు యొఫన్నే కుమారుడైన కాలేబు ఎన్నికకు వచ్చినాడు. యొఫన్నే కుమారుడైన కాలేబు అనగా పరాక్రమశాలి. గోత్రం ఏం గోత్రం అండి? కాలేబు గోత్రం ఏం గోత్రం అండి? యోదా గోత్రం. యోదా గోత్రము మనందరికీ బాగుగా పరిచయం ఉన్న గోత్రం. మన ప్రభు యోదా గోత్రములోనే జన్మించినారు. పై వచనాలు జాగ్రత్తగా మీరు గమనిస్తే, పై వచనాలలో యెహోషువ కూడా కనపడుతున్నాడు. చాలామంది పేర్లు ఇందులో కనబడుతున్నవి. వీళ్ళందరూ కలిసి కానాను వేగు చూడడానికి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. 12 మందిలో యెహోషువ ఒకరు, కాలేబు ఒకరుగా ఈ వచనాలన్నిటిలో మీకు కనపడుతుంది, ముఖ్యులుగా కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మనము 7వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకుందాం రండి. సంఖ్యాకాండంలోనే 7వ అధ్యాయము 1-2 వచనాలు. మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ, బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి
వాటిని ప్రతిష్ఠించిన దినమున, అంటే మందిరాన్ని నిలబెట్టిన దినమున, తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను, గోత్ర ముఖ్యులను, లెక్కింపబడిన వారి మీద అధిపతులైన ఇశ్రాయేలీయులను, ప్రధానులను అర్పణలు తెచ్చిరి. ఇంకా కింద వచనాల్లో అర్పణలు తెచ్చిరి. ఇందులో తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను, గోత్రములో ఉన్న ముఖ్యులు ఏం చేశారండి? ఆరాధన చేసినారు. మందిర ప్రతిష్ట అంటే లేక మందిరము నిలబెట్టినట్టు సమయంలో ముఖ్యులుగా వారు ఆరాధనలో ఉన్నారు. ఈ అధ్యాయం అంతా మీరు పరిశోధన చేస్తే కాలేబు ఉన్నాడు, యెహోషువ కూడా ఉన్నారు. కాబట్టి ఆరాధన చేసేవారు, ప్రభువుని సేవించేవారు, ప్రభువుని గణపరిచేవారు ప్రభు కార్యాలలో ఎలా ఉండగలుగుతారండి? ముఖ్యులుగా ఉంటారు. ఆరాధన చేయని వారు, ఆరాధనలో తన్ను తాను సమర్పించుకొనని వారు ప్రభువుకి ముఖ్యులుగా ఉండలేరు. ప్రభువుకి ముఖ్యులుగా ఉండాలి. ప్రభువుకి ముఖ్యులుగా ఉండిన అనుభవంలో ఉండాలి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ 12 మంది, వీరందరూ ఇశ్రాయేలీలలో ముఖ్యులు. వీరందరూ ఇశ్రాయేలీలలో ముఖ్యులు. మన ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల్లో ముఖ్యులు ఎంతమంది అండి? 12 మంది ముఖ్యులేనా? కొన్ని కార్యక్రమాలకు 12 మందిని తీసుకుని వెళ్ళలేదు. ఆంధ్రేయుని తీసుకుని వెళ్ళినాడు, పేతురు గారిని తీసుకుని వెళ్ళినాడు, యోహాను గారిని తీసుకుని వెళ్ళినాడు. గెస్తమనే వనములో కూడా వారితోనే ప్రార్థన జరిగించినారు. 12 మంది ముఖ్యులలో ఒక ముగ్గురు మనకి కనపడుతున్నారు. 12 మందిలో ఒక ఆయన మనకి చాలా తేడాగా, డిఫరెంట్గా కనపడుతున్నాడు. ఆయన ఎవరు? ఇస్కరియోతు యోధ. ఆ యోధాను గురించి ప్రభు ఏమన్నారు? ప్రభు నిన్ను సాతానుడు కోరుకున్నది అని యోధాను గురించి చెప్పటము జరిగింది. ప్రభువుకి 12 మంది ముఖ్యులే. అందులో ప్రముఖులుగా ఉన్నవారు ముగ్గురుగానే కనబడుతున్నారు. అందులో ఒక ఆయన ప్రభువుకి వ్యతిరేకంగా కనబడుతున్నారు. కానీ 12 గోత్రాలు ముఖ్యులుగానే కనపడుతున్నారు. 12 గోత్రాలను కూడా మనం పరిశోధిస్తే చివరికి వచ్చేటప్పటికి ఎవరు ముఖ్యులుగా తేలారు, ఎవరు ముఖ్యులుగా ఉన్నారు అని అంటే గనుక యెహోషువ యోధా గోత్రములో ఉన్నవారు మాత్రమే ఆయనకి ముఖ్యులుగా ఉన్నారు. కాబట్టి ఆయన ఏర్పరచుకున్న ఆ ధన్యతను పోగొట్టుకున్నవారు. ప్రభు కూడా 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న ఆ ధన్యతను వారు నిలుపుకొనలేదు. మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ముఖ్యులుగా ఉంటారో, ప్రభువు దగ్గరగా ఉండి ఎవరైతే సేవిస్తారో చూడబోతున్నాం. ఇక్కడ వారు ప్రభువుని ఎంత సేవించారో,
ఎంత ప్రభువుని ముఖ్యంగా ఆరాధించారో పరలోకములో వారి వారి స్థానాలు అక్కడ చూడబోతున్నాం. వారి వారి స్థానాలు అక్కడ చూడబోతున్నాం. ప్రభువుకి ముఖ్యులు కావాలి, ప్రాముఖ్యులు కూడా కావాలి. కావాలి కదండి, ఆయనకి అందరూ కావాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనికి మనం వెళ్తే 20వ అధ్యాయంలోనికి మనం వెళ్తే 27వ వచనములో ప్రభు ఇలా అన్నారండి, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ఈ రోజుని అది చాలా డిఫరెంట్ క్వాలిటీలో ఉంది కదండి, డిఫరెంట్ క్వాలిటీలో ఉంది. ఎప్పుడో నేను ఒకసారి మద్రాసు వెళ్ళాను. అక్కడ ముఖ్యుడిని చూశాను నేను, ముఖ్యుడు మాట. అక్కడ ఆ వందలాది మంది సువార్థికులకి ఈ భారతదేశం అంతా జరుగుతున్నటువంటి సువార్త పనికి, రేడియో స్టేషన్ సువార్త పనికి, ఇవన్నిటికి ఒకే ఒక ముఖ్యుడున్నాడు, ఒకే ఒక ముఖ్యుడున్నాడు. మేము అక్కడ ఉండగా సముద్రం ఒడ్డుని ఆరాధన సమయం ఏర్పాటు చేసినారు. ఆ ఆరాధనలోనికి మేము వెళ్ళినప్పుడు ఎవరో అనుకున్నాను నేను. మొత్తానికి ఆ యొక్క టీంకి అంతటికి డైరెక్టర్గా ఉన్నటువంటి అబాలెన్ సింగ్ అనేటువంటి సహోదరులు కుర్చీలు చదురుతూ ఉన్నారు. అక్కడున్న తివాసీలను అవన్నీ కూడా సరిచేస్తూ ఉన్నారు. వచ్చుచున్నటువంటి ఆరాధికులను క్రమమైన రీతిన పంతులుగా అంటాం కదండి, అలాగా కూర్చోబెట్టి వారిని చక్కగా లైన్గా కూర్చోబెడుతున్నారు. దైవ సేవకులు అక్కడ స్తుతులు చెల్లించేవారుగా కొందరున్నారు. దైవ సేవకులు రొట్టుపాత్ర రసపాత్రను పంచిపెట్టేవారుగా కొందరు అక్కడ ఉన్నారు. కానీ వారందరికీ ముఖ్యుడు ఈయనే. కానీ ఈయన ఎలాగున్నాడు? సర్వెంట్గా ఉన్నాడు. మాదిరి జీవితాన్ని వారిలో నేను చూశాను. ఈ రోజున అట్లా ఉన్నారా? సంఘాల్లో అలా ఉన్నారా? కనబడుతున్నారా ఎక్కడైనాను? లేరు, అలా కనబడటం లేదు. ప్రభు ఏమన్నారు? మీలో ఎవడైనను ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడు, మీ దాసుడై ఉండవలెను. ఆ మాట పట్టుకోండి. నాకు దాసుడై ఉండవలేను అనే మాట చెప్పలేదు. మీ దాసుడై ఉండాలి, మీ దాసుడై ఉండాలి. ఆయన చెప్పేదంతా కూడా లోకంలో ఉన్నదానికి విరుద్ధంగా ఉంటారు కదండి. మన ప్రభువు చెప్పేది లోకంలో ఉన్నదానికి విరుద్ధంగా ఉంటుంది. లోకంలో అసలు ఎలా ఉంటారు? లోకంలో ఎలా ఉంటారు అసలు? లోకంలో ఎలా ఉంటారు? పైన రాయని చూడండి, పైన రాయబడం చూడండి. 24 నుండి, తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనుక యేసు వారి యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద, చూసారా లోకంలో ఎలా ఉంటారు? అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. 26 వచనంలో మీ పరిచారకుడై ఉండవలెను. మరి ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారు?
26, 27 వచనాల్లో ఉన్నట్లుగా సంఘాల్లో కనపడుతున్నారా అంటే కనపడుతున్నారా? 24, 25 వచనాల్లో ఉన్నట్లుగా కనపడుతున్నారు. 24, 26, 25 వచనాలు ఎలాగైతే ఉన్నారో అలాగని అన్యజనులలో గొప్పవారు అధికారం ఎలా చేస్తారో ఈ రోజున గొప్పవారు అలాగనే అధికారం చేసి సంఘాలను ఆ మాట చెప్పలేకపోతున్నాను, బాగు చేస్తారని చెప్పలేకపోతున్నాను. కాబట్టి ప్రభు కోరుకునేది ఏంటి? ఆయనకు ముఖ్యులుగా ఉండాలి. ఎవరికి ముఖ్యులుగా ఉండాలి? ఆయనకి ముఖ్యులుగా ఉండాలి. ప్రభు మనసు ఎరిగిన వారంగా, ప్రభు హృదయము తెలుసుకున్న వారంగా, ప్రభు ఎలాగైతే బ్రతికారో అలాగనే మనం బ్రతికి ఆయనలాగా ఉండాలని కోరుతున్నప్పుడు మనకు సాతానుడు వేరే విధమైన మనసు ఇచ్చి మనలను మబ్బులోనికి గెంటేస్తూ ఉన్నారు. కాలేబు ఇశ్రాయేలులో ముఖ్యుడు, యెహోషువ ఇశ్రాయేలులో ముఖ్యుడు కాబట్టి ఆయన చేయవలసిన పనుల్లో, ఆయన చెప్పవలసిన మాటల్లో ప్రభు మనసును చూపించారండి. యెహోషువ అయినను కాలేబు అయినను సరే. మెల్లిమెల్లిగా అన్నీ నేర్చుకొనబోతున్నాం. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడండి. 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చునని. అది నిజమైనటువంటి పరిచర్య చేసింది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అపోస్తలులో మనకు ఒక మాదిరి ఇవ్వలేదు, కానీ ఆత్మీయ భావం ఇచ్చినారు. అలాగే చేయమని చెప్పలేదు, ఆత్మీయ భావం చెప్పినారు. అదేంటి తెలుసా అండి? ఆయన ఒక తుమాలు నడానికి కట్టుకొని 12 మంది శిష్యులు పాదాలు కడగటం ప్రారంభించారు. ఆయనలో ఉన్న సాత్వికానికి గుర్తది, తగ్గింపు జీవితానికి గుర్తు. అయితే అపోస్తలులు ఆ మాటను ఎత్తి, మీరు కూడా ఎదరున్నటువంటి సహోదరులు పాదాలను కడిగి వారు పాదాలు తొడండి అని, పాదసేవ చేయండి అని ఎక్కడా వారు ఆజ్ఞ ఇవ్వలేదు. అపోస్తలులు ద్వారా మనకు ఆ కట్టడి ఇవ్వబడలేదు. కానీ ఏ కట్టడి ఇవ్వబడింది? మీలో ఎవడైనాను ముఖ్యుడై ఉండగోరిన ఎడల వారికి దాసుడుగా ఉండాలన్న ఆజ్ఞ మాత్రమే ఇవ్వబడింది. కానీ మనలో సహోదరులు కొందరు ఏమండి ఆయనే నడుం తుమాలు కట్టుకొని తన శిష్యుల పాదాలు కడిగారు కాబట్టి మనం కూడా అలాగే పాద సేవ చేయాలని ఇక చేయబోతారు. బట్టండి ఇక చేయబోతారు. భౌతికంగా ఆ నడానికి ఆ తుండు కట్టుకున్నావు, నువ్వు ఎతడున్న సహోదరుడు పాదాలు కడిగావు, మంచిదే. కానీ ఆత్మీయ భావంగా ఆత్మీయంగా మనం ఉండాలి. అందుకనే పరిచర్య చేయటంలో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. హెచ్చించుకునేవారు కొంతమంది ఉన్నారు. తన పని కాకపోయినా తన పనిలాగానే వచ్చేసేవారు లేరా చెప్పండి? ఏమండి, ఎవరి డ్యూటీ వారు చేయాలి కదండి. తన డ్యూటీ కాకపోయినా తన డ్యూటీగా చేసేస్తారు. కాబట్టి దేవుడు ఒక రోజున అన్నీ కూడా లెక్క అడుగుతాడు. కాబట్టి ప్రభు ఎవరు డ్యూటీ చేశారు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు డ్యూటీ చేశారు? పరసంబంధమైన దేవుని డ్యూటీ చేశారు. పరసంబంధమైన దేవుని డ్యూటీ చేశారు. మనం ఆదివారము ఆయన గురించి వెళ్ళమనం
ప్రతి వారము ఆయన జననం, ఆయన మరణాన్ని ధ్యానిస్తూనే ఉంటాము. కాబట్టి కాలేబు ముఖ్యుడు, యెహోషువ ముఖ్యుడు. మన ప్రభు అందరికంటే ముఖ్యుడు. మన ప్రభువు లేకుండా మనము ముఖ్యులుగా ఉండలేము. అందరికంటే ముఖ్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును సిలువలో అర్పించారు. కాబట్టి ఆయన అందరికంటే ముఖ్యుడు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దోతల కంటే చూసారండి, ఆయన తగ్గించుకున్నాడు. ప్రభు కూడా మీలో ముఖ్యులుగా ఉండగోరితే మీకు దాసుడుగా ఉండాలి. అన్యజనుల్లో గొప్పవారు వారి మీద అధికారము చేస్తారు. మీరు అలాగా ఉండకుడి. కాబట్టి ప్రభు ఇక్కడ వాక్యం ఎలా ఉన్నారైనా ఆయన దేవుని దూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడినవాడు. అందుకని ఆయన ప్రతి మనుషుని కొరకు దేవుని కృప వలన మరణాన్ని అనుభవించినారు. కాబట్టి మనము ఈ లోకమంతటికి, ఈ లోకములో ఉన్నవారందరికీ, ఇప్పుడు పుట్టి ఉన్నవారు, చనిపోయిన వారు, ఇక పుట్టబోయేవారు అందరికీ అన్ని కాలాలలో ముఖ్యుడెవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన లేకుండా రక్షణ లేదు. ఆయన లేకుండా ఎవ్వరూ పరలోకానికి వెళ్ళరు. కాబట్టి కాలేబు ఇశ్రాయేలీయులలో ముఖ్యుడు, మన ప్రభు పాపులలో ముఖ్యుడు. అర్థమైందండి? ఆయన అందరి పాపములను 2వ కొరింథీ 5:19 ప్రకారంగా అందరి పాపములు, అందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయి. అందరి పాపములు, అందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయి. ఎందరి దోషాలని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఎందరి దోషాలు? అందరి దోషాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవారు, ఫ్యూచర్లో పుట్టబోయేవారు, అంతే కదండి. ఈ విషయం లోతుగా వాక్యం తెలుసుకున్న వారికి మాత్రమే అర్థమవుతుందండి. ఇప్పుడు పుట్టున్నవారు, ఇంకా పుట్టబోతున్నవారు, అందరి దోషములు ఆదాము మొదలుకొని చివరిగా ఏ తల్లి అయితే కంటదో ఇంకా అక్కడ ఆగిపోతారు. అక్కడి వరకు అందరి దోషములు ఆయన మీద 2వ కొరింథీ 5:19 ప్రకారంగా అందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయి. కాబట్టి యుగ యుగాలకు ఆయనే ముఖ్యుడుగా ఉన్నాడు. కాలేబు యెహోషువలు ఇశ్రాయేలులకే ముఖ్యుడు, అందరికీ ముఖ్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అన్నారు, నేను నీతిమంతులను రక్షించుటకు రాలేదు. చూసారండి, ఎవరైనా నీతిమంతులు ఉన్నారు అసలు? మరి ఎందుకు అన్నారు? మేమే నీతిమంతులమని వారు చెప్పుకున్నారు. కాబట్టి అయితే నువ్వు పక్కుండి అబ్బాయే, నువ్వు గొప్పవాడు, పాపులనే రక్షించటానికి నేను వచ్చాను. నేను రోగులకే వైద్యుణ్ణి. నీకు ఆరోగ్యం ఉంది కదా, నువ్వు పక్కకుండు అన్నట్టు కదండి. నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు పక్కకుండు. నేను పాపులకే వైద్యుని, పాపుల కొరకే వచ్చాను, పాపుల కొరకే నా ప్రాణమును పెట్టాను, పెట్టాను అన్నాడు. అంతే. కాబట్టి ఆయన అందరికీ ముఖ్యుడు. ఇకపోతే మనకి ఇంకొక ముఖ్యుడు కనపడుతున్నాడు. ఆ ముఖ్యుడు ఎవరో తెలుసా? ఆ స్థానంలో నువ్వు నేనుంటే కాలేబులాగా నువ్వు కూడా నేను కూడా ఉంటామండి. అమ్మా ముగించేద్దామా? మొదటి తిమోతి
మొదటి తిమోతి మొదటి అధ్యాయము 15వ వచనంలోంచి చదువుకుంటూ వద్దాం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చునన్న వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టివారిలో నేను కాలేబు ఇశ్రాయేలులో ప్రధానుడును, ఇశ్రాయేలులో ముఖ్యుడు. ఇక్కడ పౌలేమంటున్నాడు, పాపులందరిలో నేను ప్రధానుడును. ఎప్పుడైనా నువ్వు ఇదే అనుకోవాలి, నేను కూడా ఇదే అనుకోవాలి. అర్థమైందండి? నేను ఏ పాపం చేయలేదండి, అబ్బే ఆయనకంట ఆయన అయితే అండి చాలా ఘోరమైన పాపాలు చేశాడండి. అలా అనుకోవద్దు. పాపులలో ప్రధానుడిని నేను, నాకంటే ఘోర పాపులు ఎవరనూ లేదు. పౌలు సంఘాన్ని హింసించి దేవునికి వ్యతిరేకంగా తన భక్తులకు హాని తలపెట్టి ఆయన ఏమన్నాడంటే, అట్టివారిలో నేను ప్రధానుడినయి అన్నాను. అంటే ఇప్పుడు రక్షణ పొందుకున్న వారిలో ఆయన ఎలా ఉన్నాడండి? రక్షణ పొందుకున్న వారిలో ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ప్రధానుడు. మనం కూడా ప్రభువుకి ప్రధానులుగా ఉండాలి, ముఖ్యులుగా ఉండాలి, ఆయనకు గొప్ప పనివారముగా ఉండాలి, ఆయనకు గొప్ప యోగ్యులుగా ఉండాలి. ఈ రాత్రి ఈ వాక్య తలంపులు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ప్రభు చిత్తమైతే రేపటి బుధవారమున కాలేబుని గురించి ఇంకా అనేక విషయాలు విందాము. ఈ రాత్రి మీ అందరికీ వందనాలండి.